ఓకే, ఎంతమందికి ఎంతమందికి హెల్త్ కావాలి చెయ్యొద్దండి ప్లీజ్. అండ్ సెకండ్ క్వశ్చన్, ఎంతమందికి వెల్త్ కావాలి? సూపర్. అండ్ ఎంతమందికి హ్యాపీనెస్ కావాలి? అందరికీ కావాలా? ఎక్సలెంట్, వెరీ గుడ్. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఈ మూడు ఉన్న వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. నో క్వశ్చన్ మార్క్, రైట్? రైట్, విక్టోస్ లో ఉన్నవాళ్ళు కాదు, విక్టోస్ లో లేని వాళ్ళు. విక్టోస్ లో ఉంటే ఇట్స్ కామన్, రైట్? సో ఇంట్రడ్యూసింగ్ మీ మై సెల్ఫ్, షేక్ ఖాజా ఫ్రమ్ విజయవాడ, బై బర్త్ బై బార్న్. నేను విజయవాడ నుంచి. సో కంపెనీ ఏదైతే మన విక్టోస్ స్టార్ట్ అయ్యి ఈ 1 year జర్నీలో, కంపెనీ యాజ్ ఎ నామినేటెడ్ మీ యాజ్ ఎ విఐపి, విక్టోస్ ఇంపాక్ట్ పర్ఫార్మర్ గా కంపెనీ నన్ను నామినేట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ టు విక్టోస్ మేనేజ్మెంట్ అండ్ థ్యాంక్ యూ టు ఎంటైర్ విక్టోస్ టీమ్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ఉన్నాం. ఆ ప్లాట్ఫామ్ పేరే విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ ప్లాట్ఫామ్ మన అందరికి వెల్కమ్ టు ద వరల్డ్, వెల్కమ్ టు ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం ఉన్నాం, రైట్? సో మనం ఏ కంపెనీలో ఉన్నాము అంటే, వెల్కమ్ టు ద ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ, నన్ అదర్ దాన్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ అనే కంపెనీలో ఉన్నాం, రైట్? సో ఏంటి కంపెనీ? సో ఈ కంపెనీలో ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం అనేది మనం క్లియర్ కట్ గా వన్ బై వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్. సలీం భాయ్, నెక్స్ట్ ప్లేస్, రైట్? సో ఇక్కడ చూడండి, వీఆర్ ఇన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇన్, ఎక్కడ ఉన్నాము మనము అంటే, వీఆర్ ఆల్ ఇన్ ఇండియాస్ టాప్ నెట్వర్క్ కంపెనీస్ లోనే మనం టాప్ 1 కంపెనీలో ఉన్నాం, నథింగ్ బట్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రైట్? సో వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇండియా. మనకు ఆల్రెడీ ఒక ట్రాక్ రికార్డ్ క్రియేట్ అయింది. సో ఈ రికార్డ్ ఎలా క్రియేట్ అయ్యింది అనే దానికి ముందు ఫస్ట్ అబౌట్ అస్, మనం కంపెనీ గురించి తెలుసుకుందాం. సో కంపెనీలో ప్రతి ఒక్క కంపెనీకి ఒక స్టోరీ ఉంటుంది, రైట్? అలాగే రిలయన్స్ అంటే మనకు ఒక ధీరుభాయ్ అంబానీ కనిపిస్తారు, టాటా అంటే సో మన రతన్ టాటా గారు కనిపిస్తారు. ఇట్లా ప్రతి ఒక్క కంపెనీకి దాని యొక్క వర్చువల్ స్టోరీ ఉంది. సో మన కంపెనీ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న స్టోరీ ఏంటంటే, విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రైట్? ఎంత స్ట్రాంగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే, కంపెనీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ కంపెనీని స్టార్ట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ, ఒక లెగసీని క్రియేట్ చేసిన, మార్కెట్ లో ఒక లెగసీని క్రియేట్ చేసిన పర్సన్ ఎవరు? నన్ అదర్ దాన్ మిస్టర్ శ్రీ రఘుపతి నాగేశ్వరరావు సార్. ఆల్మోస్ట్ ఆల్ 25 years డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, పర్సన్. సో అవర్ కంపెనీస్ హానరబుల్ చైర్మన్ అండ్ ఎండి. సో మన కంపెనీకి ఉన్న ఫస్ట్ ప్రొఫైల్ సార్. అండ్ సెకండ్, మన కంపెనీకి ఉన్న సిఎఫ్ఓ ఇమాదుల్లా షరీఫ్ గారు. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఈ రోజు మన కంపెనీకి సిఎఫ్ఓ గా ఉన్నారు. అలాగే సిఎఫ్ఓ మన ఉపేంద్ర గారు. సో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా మన నందు ఉపేంద్ర సారు మన కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉండటమే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ 13 years ప్లస్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న వ్యక్తి. సో ఇలాంటి ఒక స్ట్రాంగెస్ట్ మేనేజ్మెంట్ తో, ఒక మంచి స్ట్రాంగెస్ట్ బేస్మెంట్ తో మన కంపెనీ ఒక స్ట్రాంగెస్ట్ మేనేజ్మెంట్ తో, స్ట్రాంగెస్ట్ ప్రొఫైల్ ని, ఒక స్ట్రాంగెస్ట్ ట్రాక్ రికార్డ్ ని మెయింటైన్ చేస్తూనే స్టోరీ మూవ్ ఆన్ చేస్తున్న మన కంపెనీ, రైట్? సో మన కంపెనీలో ద మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే విజన్ అండ్ మిషన్. చూడండి, విజన్ అండ్ మిషన్ ఏంటి అంటే, ఆర్డినరీ పర్సన్ ని టు టర్న్ ఇంటూ ఏ ఎక్స్ట్రాడినరీ పీపుల్ గా మార్చడమే మన కంపెనీ స్ట్రాంగెస్ట్ మేనేజ్మెంట్ తీసుకున్న విజన్. మిషన్ ఏంటి అంటే, ఎలాంటి పర్సన్ వచ్చినా ఈ విక్టోస్ లైఫ్ సైన్సెస్ లో, అది ఎలాంటి పర్సన్, మీ ఎక్స్పీరియన్స్ తో, మీ బ్యాక్గ్రౌండ్ తో ఎటువంటి సంబంధం లేదు, మీ క్వాలిఫికేషన్ కూడా అడగదు ఇండస్ట్రీ. మీరు ఏ ఎక్స్ కంపెనీ నుంచి అయినా రండి, మా మిషన్ ఏంటి అంటే, మిమ్మల్ని ఈ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని ఒక కరోడ్పతి, ఒక నేషనల్ ఐకాన్ గా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత మన విక్టోస్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది. విక్టోస్ కున్న స్ట్రాంగెస్ట్ సిస్టమ్ మనల్ని ఆ విధంగా టర్న్ చేసేదే మన కంపెనీకి ఉన్న ఒక వర్చువల్ స్టోరీ, రైట్? అలాంటి ఒక కంపెనీ మంచి ఒక మిషన్ తో మనం ముందుకెళ్ళబోతున్నాం, రైట్? నెక్స్ట్. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ మనం ఈ బిజినెస్ ని చేసే ముందు మార్కెట్ లో ఉన్న పీపుల్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ సెనేరియోలుగా తీసుకోండి, రైట్? ఈ బిజినెస్ ని విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోపల మనం కాలు పెట్టే ముందు ఇక్కడ
మార్కెట్ లో ఉన్న సినారియోని ఒక్కసారి మీరు ఇక్కడ ఈ స్లైడ్ల రూపంలో క్షుణ్ణంగా చూడండి, రైట్? ప్రతి ఒక్క పీపుల్ ని 100% జీరో నుంచి 100% మనం కొలమానంలో తీసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుల్ని 0 నుంచి 100% కి కొలమానంలో తీసుకుంటే ఒక్కొక్కళ్ళు అంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జైటీకి 60% మంది ఆల్మోస్ట్ ఎగ్జైటీతో ఫీల్ అవుతున్నారు. అంటే 100లో 60 పీపుల్ అలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. సో 100లో 70 మంది మెంటల్ స్ట్రెస్ తో బతుకుతున్నారు, రైట్? పొద్దున్నే లెగిస్తే ఏమవుతుందో, ఎవరు వస్తారో, జాబ్ ఉంటుందో, జాబ్ ఊడిపోతుందో, చేసే పని సక్సెస్ అవుతుందో, సక్సెస్ అవ్వదో, ఇలా 100% లో 70% ఆఫ్ పీపుల్ ఈ రోజు కంప్లీట్ గా స్ట్రెస్ లో బతుకుతున్నారు, రైట్? అండ్ నెక్స్ట్ డిప్రెషన్. సో ఎందుకు పుట్టామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు అన్న డిప్రెషన్ లో ఆల్మోస్ట్ ఆల్ 56% పీపుల్ బతుకుతున్నారు. అంటే 100 లో రేషియో తీసుకుంటే 56% ఆఫ్ పీపుల్ ఈ రోజు ఇండియాలో డిప్రెషన్ లో బతుకుతున్నారు, రైట్? అలాగే ఒబిసిటీ చూడండి 79%, రైట్? ఒబిసిటీ మీన్స్ నథింగ్ బట్ ఊబగాయం, రైట్? ఊబగాయం మీన్స్ నథింగ్ బట్ షుగర్, డయాబెటిక్, మీరు ఏదన్నా తీసుకోండి. ఈ రోజు ఇండియాలో 79% ఆక్యుపెన్సీ తీసేసుకున్నారు ఒబిసిటీ. చూడండి 100లో 79% ఒబిసిటీ పీపుల్ మన చుట్టూరు తిరుగుతున్నారు, రైట్? అలాగే హార్ట్ కంప్లైంట్స్ మీరు చూస్తున్నారు ఈ రోజు. ప్రతి ఒక్కళ్ళు చక్కగా వాకింగ్కి వెళ్తున్నాళ్ళు, జిమ్ కి వెళ్తున్నాళ్ళు, పెళ్లిళ్ళకి వెళ్ళి డాన్స్లు వేస్తున్నాళ్ళు. ఆన్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి, ఇది వరకు మనందరికీ తెలుసు హార్ట్ అటాక్ అంటే అందరికీ తెలుసు కదా, హార్ట్ స్ట్రోక్ అంటే అందరికీ తెలుసు. మనకి ఇక్కడ జస్ట్ గుండెల్లో పెయిన్ వచ్చేది, ఆ పెయిన్ కాస్త ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగుతా ఉండేది, తర్వాత మెడ బ్యాక్ వెన్నపూసలో వచ్చేది, దాని తర్వాత మెడకు వచ్చేది, దాని తర్వాత హార్ట్ దగ్గరికి వచ్చేది. అంటే మనకు ఒక సిగ్నల్ పంపించేది, నీ హార్ట్ చాలా వీక్ గా ఉంది, నీకు హార్ట్ స్ట్రోక్ రాబోతుంది అని ఒక సిగ్నల్ పంపించేది. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, రైట్? ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అనేది లేదు, ఇప్పుడు వస్తుంది ఏంటి అంటే హార్ట్ అరెస్ట్ వస్తుంది, రైట్? ఇలా హార్ట్ అరెస్ట్ లేకపోతే హార్ట్ తో సఫర్ అయ్యే వాళ్ళు 59% మన చుట్టూరే తిరుగుతున్నారు. హార్ట్ గుండె తోతిక సమస్యలతో 59% మన చుట్టూనే తిరుగుతున్నారు. ఇంకా క్యాన్సర్ అంటారా? నెక్స్ట్ చూడండి క్యాన్సర్. అప్పుడులో ఎక్కడో సంవత్సరానికి ఒకళ్ళు లేకపోతే ఎక్కడో కనిపించేవాళ్ళు క్యాన్సర్ అంట అనేది ఎక్కడో వినిపించేది. ఇప్పుడు సో మన ఇంటిలోనే మన ఇంటి సందుల్లోనే మనం తిరుగుతున్న రోడ్ల మీదే క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, ఇట్లా 39% పీపుల్ మన చుట్టూరు క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు, రైట్? అట్లాగే స్కిన్ డిసీజ్. సో బాడీలో అన్నిటికన్నా పెద్ద ఆర్గాన్ ఏది అంటే స్కిన్, రైట్? ఇలాంటి స్కిన్ డిసీజ్ లైక్ ఎగ్జిమా అని, సోరియాసిస్ అని, XYZ అని, ఇలాగా ఏదో ఒక సమస్య స్కిన్ డిసీజెస్ తో 43% మన చుట్టూరు తిరుగుతున్నారు. చూడండి ఇక్కడ ఉన్న రేషియో, ఇక్కడ ఉన్న స్కేల్ చూడండి. సో 68%, 76%, 56%, 79%, 43%, ఇలా మన చుట్టూరు ప్రతి ఒక్క ఇలాంటి ప్రాబ్లమ్స్ తో, అంటే సమస్య లేని ఇల్లు, ప్రాబ్లం లేని గడప లేనే లేదు. అవునా కదా? క్లియర్? నిజంగా మీకు క్లియర్ అనిపిస్తే నాకు ఒక్కసారి ఫిజికల్ గా తంబు కానీ లేకపోతే డిజిటల్ గా క్లాప్ కానివ్వండి. సమస్య లేని ఇల్లు, జబ్బు లేని కుటుంబం మనకి ఎక్కడా కూడా లేనే లేదు, రైట్? మీ అందరికీ తెలిసిన విషయం, రైట్? చూడండి ఇలాంటి పీపుల్ తో మన చుట్టూరు మన కళ్ళ ముందు మనం జర్నీ చేస్తున్నాం. నెక్స్ట్, సో ఏంటి విక్టోస్ లైఫ్ సైన్సెస్ పార్ట్ ఏంటి అసలు? విక్టోస్ లైఫ్ సైన్సెస్ ఏం తీసుకొచ్చింది? విక్టోస్ లైఫ్ సైన్సెస్ ఏం చెప్పబోతుంది? విక్టోస్ లైఫ్ సైన్సెస్ కి అసలు ఎజెండా ఏంటి? విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మన అందరికి చెప్పాలనుకుంటున్న ఓన్లీ మంత్ర హెల్దియర్ లైఫ్ స్టైల్ ఇవ్వటానికే, రైట్? ప్రివెన్షన్ కేటగిరీలో ఉండమని చెప్పటానికి విక్టోస్ లైఫ్ సైన్సెస్ కంపెనీ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఏ ప్రివెన్షన్ కేటగిరీ. అర్థమైందా? విక్టోస్ లైఫ్ సైన్సెస్ ఏం చెప్పబోతుంది? విక్టోస్ లైఫ్ సైన్సెస్ ఏం తీసుకొచ్చింది? విక్టోస్ లైఫ్ సైన్సెస్ దీని మోటో ఏంటి అంటే నథింగ్ బట్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇవ్వటానికి, హ్యాపీ లైఫ్ స్టైల్ ఇవ్వటానికి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పటానికి విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు మార్కెట్ లోకి వచ్చింది, రైట్? నెక్స్ట్, సో వన్ స్టెప్ సొల్యూషన్, రైట్? సో ఏంటి విక్టోస్ మెయిన్ ఎజెండా అంటే
వన్ స్టెప్ సొల్యూషన్, నథింగ్ బట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న అద్భుతమైన బ్యూటిఫుల్ 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 ప్రోడక్ట్ పేరు కోర్ ఒరాక్ వి. ఇక్కడ ఎంతమంది వాడుతున్నారు చేయొద్దండి ప్లీజ్. సో ఎంతమంది దీన్ని తాగుతున్నారు చేయొద్దండి. ఎంతమంది డైలీ 20 ml కన్సూమ్ చేస్తున్నారు చేయొద్దండి. యా, సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ 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 కృష్ణ గారు, సూపర్ సూపర్ సూపర్. సో నేను అదే చెప్తున్నాను మీకు, వన్ స్టాప్ సొల్యూషన్. విక్టోస్ లైఫ్ సైన్సెస్ ఏం తీసుకొచ్చింది అంటే ఒక అద్భుతమైన మెరాకిల్ ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది. వన్ స్టాప్ సొల్యూషన్, నథింగ్ బట్ కోర్ ఒరాక్ వి. 34 ఇంగ్రీడియంట్స్ ని ఒక బాటిల్లో యాడ్ చేయడం అనేది చిన్న విషయం కాదు, రైట్? 16 టైప్స్ ఆఫ్ బెర్రీస్, ఇండియన్ హెర్బ్స్ అండ్ ఆయుర్వేద ఎక్స్ట్రాక్ట్స్ తో 34 ఎక్స్ట్రాక్ట్స్ ని ఒక లీటర్ బాటిల్లో ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ కాంటినెంటల్ డ్రింక్ కింద దీన్ని బ్లెండ్ చేసి ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి మనం ఈ బాటిల్ ని తీసుకుని వెళ్తున్నాము అంటే ఇట్ జస్ట్ నాట్ ఏ బాటిల్. మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దీన్ని బాటిల్ లాగా చూడొద్దు, దీన్ని ప్రోడక్ట్ లాగా చూడొద్దు. దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ లైఫ్ లాగా చూడండి, రైట్? సో దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ కోర్ ఒరాక్ వి, దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ లైఫ్. అలాంటి లైఫ్ ని ఇవ్వడానికి విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది. ఆ ప్రోడక్ట్ పేరే కోర్ ఒరాక్ వి, రైట్? సో సూపర్ ప్రోడక్ట్. ఆల్రెడీ మీకు ప్రోడక్ట్ గురించి తెలుసు. సో ప్రోడక్ట్ వాడుతున్న రిజల్ట్స్ కూడా మీరు టెస్టిమోనియల్స్ లైవ్ లో చూస్తున్నారు. సో దీంతో పాటు కంపెనీ ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది, రైట్? సో ఎలాంటి స్ట్రాంగెస్ట్ బాండింగ్ ప్రోడక్ట్ అంటే దిస్ ప్రోడక్ట్ ఆల్సో ఏ వన్ స్టాప్ సొల్యూషన్. సో నథింగ్ బట్ అవర్ రీజన్ స్టెమ్ వి, పేరులోనే ఉంది రీజన్ స్టెమ్ వి. చూడండి, ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఆ సింబల్ కనపడుతుంది, ఆ సింబల్ బాక్స్ మీద వేయాలన్నా గట్స్ కావాలి. క్లియర్ గా చెప్తున్నా, ఆ సింబల్ ని బాక్స్ మీద ప్రింట్ చేయాలన్నా గట్స్ కావాలి. అలాంటి గట్స్ ఉన్న కంపెనీయే విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే దాన్ని డిఎన్ఏ అంటాం, ఆ సింబల్ ఏమంటామంటే డిఎన్ఏ సింబల్ అంటాం. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ రిపేర్స్ యువర్ డిఎన్ఏ, రైట్? కోర్ ఒరాక్ వి కణాలు కణజాల మీద పనిచేస్తే ఈ ప్రోడక్ట్ రీజన్ స్టెమ్ వి ఇది మన డిఎన్ఏని రిపేర్ చేసే అద్భుతమైన ప్రోడక్ట్. రెండు ప్రోడక్ట్స్ రెండు మిస్సైల్స్ లాంటివి, రైట్? ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క గడపలో ప్రతి ఒక్క గుమ్మంలో ప్రతి ఒక్క కిచెన్ లో ప్రతి ఒక్క హాల్లో ఉండాల్సిన ప్రోడక్ట్స్ కోర్ ఒరాక్ వి అండ్ రీజన్ స్టెమ్, రైట్? అద్భుతమైన ఇన్నోవేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు సే ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ టు అవర్ కంపెనీస్ మేనేజ్మెంట్, ఇట్లాంటి అద్భుతమైన సొల్యూషన్ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చిన అవర్ కంపెనీకి రియల్ గా మనం సెల్యూట్ చేయాల్సిందే. మీరు ఎంత గట్టిగా క్లాప్స్ కొట్టాలనుకుంటున్నారో కొట్టండి, ఎందుకంటే నా భూతే నా భవిష్యత్తు. కంప్లీట్ పేటెంట్ రైట్స్, కంప్లీట్ ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ తో తీసుకొచ్చుకున్న ప్రోడక్ట్సే కోర్ ఒరాక్ వి అండ్ రీజన్ స్టెమ్, రైట్? నెక్స్ట్, అండ్ ఇంకొక మిస్సైల్ ని దింపబోతున్నాం. మీ అందరికీ తెలుసు, త్వరలో జనవరిలో మనకి ఇంకొక ప్రోడక్ట్ రాబోతుంది. ఆ ప్రోడక్ట్ పేరే విఐ కేఫ్. ప్రోడక్ట్ పేరు విఐ కేఫ్, CAFE. అద్భుతమైన ఒక కాఫీని లాంచ్ చేస్తున్నాం. సో జనవరి 15 తర్వాత అందరికీ అందుబాటులో ఉండబోతుంది. వన్ సిప్ కాఫీ, సో ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్. ఒక సిప్ కాఫీ తాగారు, మెంటల్ రిలీఫ్, మొత్తం రిలాక్సేషన్ అయిపోతుంది. ఇంకొక ప్రోడక్ట్ రాబోతుంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఈ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ని మనం ఏ రకంగా చూడాలి? మరి ఇలాంటి అద్భుతమైన మేనేజ్మెంట్ ఉంది, ఇంత స్ట్రాంగెస్ట్ సిస్టమ్ ఉంది, ఇంత అద్భుతమైన రెండు మిసైల్ లాంటి ప్రొడక్ట్స్ ని కంపెనీ లాంచ్ చేసింది. ఈ లాంచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మనకి కంపెనీలో ఎలాంటి పాత్ర తీసుకోవాలి? పార్ట్ టైం గానే ఉందామా, ఫుల్ టైం గా ఉందామా, లేదా బిగ్ టైం గా ఉంది? రైట్ సార్, సింపుల్ సార్. పార్ట్ టైం అంటే చేద్దాంలే చూద్దాంలే, రైట్? ఫుల్ టైం అంటే ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు సార్. ఎలా ఉండాలి అంటే బి ఏ కరేజ్ ఎంటర్ప్రెన్యూర్, లైక్ ఏ బిగ్ టైం ఎంటర్ప్రెన్యూర్ గా మారండి, రైట్? విక్టోస్ లైఫ్ సైన్సెస్ ఇస్ ఆఫరింగ్ యూ ఏ బిగ్ టైం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, సో కంపెనీ నేను నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేసి, సార్ ఈ పార్ట్ టైం ఫుల్ టైం కూడా తీసేసి ఓన్లీ బిగ్ టైం అనే పెట్టండి సార్ అని చెప్పి, రైట్? యా, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ ఎ స్మాల్. మనం ఎక్కిన ఈ సెక్టర్, మనం నుంచున్న ఈ ప్లాట్ఫామ్ చిన్నదైతే కాదు. కాబట్టి ఇట్స్ నాట్ ఎ పార్ట్ టైం, ఇట్స్ నాట్ ఎ బిగ్ టైం ఫుల్ టైం, ఇట్స్ ఏ బిగ్ టైం ఇండస్ట్రీ, రైట్? సో మనం బిగ్ టైమ్ లో ఉంటేనే మనకి ఏదైతే రావాలో కంపెనీ అన్ని ఇస్తుంది. సో ఇక్కడ ఎంతమంది బిగ్ టైమ్ లో ఉన్నారు చెయ్యొద్దండి ప్లీజ్. ఐ నీడ్ టు సీ ఆల్ యువర్ ఫేసెస్. ఎంతమంది దీన్ని పార్ట్ టైం గా కాదు, ఫుల్ టైం గా కాదు, మేము బిగ్ టైమ్ గా చేస్తున్నాం సార్? యా, సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, రైట్? నెక్స్ట్, సో
be serious and be a part of Victos Life Sciences has a big time, right? Big time courage entrepreneur, right? ఇక్కడ చూడండి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఎందుకు ఉండాలి అనే దానికి ఒక చిన్న స్లైడ్ రాబర్ట్ కియోసాకి, రైట్? ఇతను యుఎస్ఏ ప్రెసిడెంట్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేసిన వ్యక్తి. ఈయన ఇండియాలో కాదు, ప్రపంచంలో ఉన్న జనాభాని 4 సెక్టర్లుగా డివైడ్ చేశారు. 4 విభాగాలుగా ప్రపంచంలో ఉన్న జనాభాని 4 విభాగాలుగా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. వీళ్ళిద్దరిని ఒక పక్క, బిజినెస్ పీపుల్ ని అండ్ ఇన్వెస్టర్స్ ని ఒక పక్క. ఈ 4 విభాగాలుగా విడగొట్టి ఇతను ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏంటి అంటే చూడండి, ఎంప్లాయ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, తను పనికి వెళ్తే డబ్బులు, లేకపోతే రావు. ఆ రోజు తను జాబ్కి వెళ్తే డబ్బులు, లేకపోతే రావు. సెల్ఫ్ ఎంప్లాయ్, లాయర్ గాని, చార్టర్డ్ అకౌంటెంట్ గాని, అతను కేసు వాదిస్తే డబ్బులు. సో లేదు, చార్టర్డ్ అకౌంటెంట్ ఏంటి, అతను వెళ్ళి అక్కడ వర్క్ చేస్తే డబ్బులు. అంటే వీళ్ళిద్దరు ఒక కేటగిరీలో ఉన్నారు. ఏంటి ఆ కేటగిరీ అంటే, తను కష్టపడి చెమటోర్చి పని చేస్తేనే డబ్బులు, తను పనికి వెళ్ళకపోతే డబ్బులు రావు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఒక సైడ్ ఉన్నారు. ఇంకొక సైడ్ ఎవరున్నారు అంటే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. సో మీ ఊర్లో, మీ నచ్చిన ప్లేసెస్ లో మీకు కనపడిన ఒక పెద్ద హోటల్ ని తీసుకోండి, రైట్? ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడలో లైక్ డివి మేనర్ హోటల్ ని తీసుకోండి. అక్కడ మనకి ఆ హోటల్ బాస్ కనపడ్డు, అసలు హోటల్ పెట్టింది ఎవరో తెలియదు. కానీ ఆ హోటల్ బిజినెస్ మైండ్ సెట్ తో ఒక పర్సన్ పెట్టాడు. దాంట్లో 100 మంది స్టాఫ్ పనిచేస్తుంటే ఆ 100 మంది 10 గంటలు ఆ ఓనర్కి వెళ్ళి ఆ ఓనర్ పాకెట్ అకౌంట్ ఫుల్ అవుతుంది. అది బిజినెస్ మైండ్, రైట్? వచ్చిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేయడమే బిజినెస్ మేనేజ్మెంట్ యొక్క ఫలితం. కాబట్టి ఎంప్లాయీగా ఉండాలా, సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండాలా, లేకపోతే బిజినెస్ లోకి జంప్ చేయాలా అనేది మీరు డిసైడ్ అవ్వండి, రైట్? సో అందుకే చెప్పా, ఇక్కడ బి అని, ఇక్కడ మీకు బిజినెస్ అని చూసారా? సో ఇందాక మన కంపెనీ ఏమనింది, బిఏ బిగ్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్ అంటుంది, రైట్? అక్కడ బిగ్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్, ఇక్కడ బిజినెస్ లోకి జంప్ చేయండి అని రాబర్ట్ కియోసాకి చెప్తున్నారు. క్లియర్ పాయింట్. సో ఎంప్లాయ్ మైండ్ సెట్ తో ఉండొద్దు, ఎప్పుడైనా సరే బిజినెస్ మైండ్ సెట్ తో ఉండండి. కంపెనీ ఎవరిది? విక్టోస్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ఎవరిది అంటే, ఫస్ట్ వి నీడ్ టు ఫీల్ కంపెనీ నాది, బికాస్ ఈ బిజినెస్ నాది. నేను ఒకరి కింద పని చేయడానికి రాలే, నేను ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడానికి వచ్చా, నేను ఒక ఎంప్లాయ్మెంట్ ని ఇవ్వడానికి వచ్చా, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ఇవ్వడానికి వచ్చా అన్న మైండ్ సెట్ తోనే ఉండాలి బిజినెస్, రైట్? సో అందుకనే బిజినెస్ వైపే ఉండమని మిమ్మల్ని అందరినీ చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది ఈ స్లైడ్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, వై ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, కరేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గా ఉండాలి అని. ఎందుకు ఎంటర్ప్రెన్యూర్ గా ఉండాలి? మీరు వచ్చేటప్పుడు ఒక్కళ్ళే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ నో, ఒక ప్యాకేజ్ నో తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు, మీరు ఒక్కళ్ళే. ఓకే, మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ అడగదు, మీ కలర్ ఏంటని అడగదు, మీ క్యాస్ట్ ఏంటని అడగదు, మీ రిలీజియన్ ఏంటని అడగదు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడగదు, ఏమీ అవసరంలా. మీ అప్లైనరే మీ గాడ్, అంతే. మీ మెంటర్ మీ దేవుడు, మిమ్మల్ని పిలిచారు, బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చారు, బట్ మీరు ఒక్కళ్ళే, రైట్? ఈ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత, ఎంటర్ప్రెన్యూర్ లోకి మనం కాల్ పెట్టిన తర్వాత, మనం సిస్టమ్ ని కానీ అడాప్ట్ చేసుకుంటే, మనం సిస్టమ్ లో మనతో పాటు మనం బాగుండాలి, మనతో పాటు మన ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని ఒక 4గురినో ఒక 5గురినో మనం యాడ్ చేసుకొని ముందుకు పోతే, ఆ నుంచి నెక్స్ట్ నుంచి వచ్చేదాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంట, రైట్? ఎంటర్ప్రెన్యూర్షిప్ లో మనకి ఏమీ తెలియకుండా మనం మాత్రం ముందు ఎట్లాగో అట్లా కష్టమో నష్టమో కాల్ పెట్టాము. పెట్టిన తర్వాత కొంచెం టీమ్ ఫామ్ అయితే నెక్స్ట్ నుంచి వచ్చేదాన్నే ప్యాసివ్ ఇన్కమ్. అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టే మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ ని చూస్ చేసుకున్నాము, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. నెక్స్ట్, యా, లీగల్. సార్ ఇన్ని చెప్తున్నారు కదా సార్, అసలు మన కంపెనీకి సంబంధించిన ఏమైనా లీగల్ ప్రూఫ్లు ఉన్నాయా? ఎస్, 100%, 100 out of 100% రాసుకోండి డైరీలో. వీఆర్ 100% లీగల్, 100% మోరల్, 100% ప్రాక్టికల్, రైట్? ఏ డాక్యుమెంట్ కావాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలి, మన వెబ్సైట్ కి వెళ్ళండి, అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ సైట్ లో ఉంటుంది, ఓపెన్ చేయండి, మీకు కావాల్సిన మొత్తం సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోండి, రైట్? బికాస్ మనకి నెక్స్ట్, మనకి ఒక కొత్త ఫామ్ వచ్చింది, రైట్? నెక్స్ట్, సో ఆ ఫామ్ పేరే, దీన్ని ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కాపీ పేరు, దీన్ని ఏమంటే గెజెట్ ఫామ్ అంటాం,
రైట్. సో ఇక్కడ మన కంపెనీ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అండ్ అఫైర్స్ లో కింద సర్చ్ బార్ ఉంది కదా, ఆ సర్చ్ బార్ లో విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే 881 మన కంపెనీ రిజిస్టర్డ్ నెంబర్ వస్తుంది. రైట్. సో క్లియర్ గా మనది కంపెనీ నెంబర్ రిజిస్టర్డ్ ఏ నెంబర్ తో అయిందో రిజిస్టర్డ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఏదైతే మీకు పక్కన కనపడుతుందో దీన్ని ఏమంటామంటే గెడ్జెట్ అప్లికేషన్, గెడ్జెట్ ఫామ్ అంటాం. ఈ గెడ్జెట్ అనుసంధానంగానే మనం కంపెనీ ప్లాన్ ని, కంపెనీ ప్రొఫైల్ ని, కంపెనీ ఇన్కమ్ ని, ఏదైతే మనకి కొత్తగా వచ్చిన ఈ గెడ్జెట్ ఫామ్ ఉందో ఈ గెడ్జెట్ ఫామ్ ని దాని ద్వారానే మనం మొత్తం లీగాలిటీగా, లీగల్, మోరల్ అండ్ ప్రాక్టికల్ గా ముందుకు పోతుంది. రైట్. ఎవరైనా అడిగినా లైక్ మీకు ఏ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎవరు కనిపించినా క్లియర్ కట్ గా మీరు కాలర్ ఎగరేసి మన బిజినెస్ ని మీరు క్లియర్ గా చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్. యా. సో వై డైరెక్ట్ సెల్లింగ్? ఇందాక ఆల్రెడీ మీకు చెప్పా ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. సో ఇందాక నుంచి చెప్తున్నారు కదా సార్, అసలు ఎందుకు చేయాలి ఇది నేను డైరెక్ట్ సెల్లింగ్ అంటే, చూడండి ఇక్కడ మాక్సిమం స్టార్ట్అప్ కాస్ట్ అనేది 0 ఇన్వెస్ట్. ఓకే. మీరు ఇది ఈ సెక్టర్ కాదు, వేరే సెక్టర్ ఏదన్నా తీసుకోండి, మీకు నచ్చిన సెక్టర్ ఏదో ఒకటి తీసుకోండి. ఆ నచ్చిన సెక్టర్ లో మీరు ఏదన్నా ఆ సెక్టర్ ని స్టార్ట్ చేయాలంటే లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. రిటర్న్స్ తీసుకోవాలి అంటే అది అవుతుందో లేదో కూడా తెలియదు కదా, రిటర్న్స్ వస్తుందో లేదో కూడా తెలియదు. నేను ఒకటి పెడితే రేపు నా ఎదురుగా ఇంకోటి ఒకటి పెడతాడు, నేను 1+1 పెడితే వాడు 2+1 పెడతాడు కదా. సో రిటర్న్స్ కి గ్యారంటీ లేని సొసైటీలో బతుకుతున్నాం. కాబట్టి ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ని మనం చూస్ చేసుకోవాలి అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ మాక్సిమం స్టార్ట్అప్ కాస్ట్ తో మనం స్టార్ట్ చేయొచ్చు. మాక్సిమం స్టార్ట్అప్ కాస్ట్ ప్లస్ ఈ కంపెనీకి యు ఆర్ యువర్ ఓన్ బాస్. దీనికి ఎవరు మేనేజర్, టీఎల్, బాస్ ఎవరు ఉండరు, మనమే ది బాస్. సో మనమే ఒక సామ్రాజ్యాన్ని నుంచోబెట్టచ్చు. సిస్టమ్ ని మనం నేర్చుకుంటే, సిస్టమ్ లో ఉంటే, సిస్టమ్ ప్రకారంగా మూవ్ అవుతే మనమే ఈ బిజినెస్ కి బాస్, కర్మ, కర్త, క్రియ. ఓకేనా. నెక్స్ట్. సో ప్రాఫిట్స్ అండ్ ఎర్నింగ్స్ చాలా బాగుంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా. ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, వర్కింగ్ అవర్స్ కూడా మీకు నచ్చినప్పుడు హ్యాపీగా పలానా టైం పట్టుకొని మీరు చేసుకోవచ్చు. సో కంపెనీ నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వాలో, ఎలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాలో, ఎలాంటి సిస్టమ్ నేర్పించాలో కంపెనీ 100% నేర్పిస్తుంది. మిమ్మల్ని డైరెక్ట్ సెల్లర్ గా పూర్తిగా 100% ఎంటర్ప్రెన్యూర్ గా మార్చే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. సార్ నాకు ఏం తెలియదు సార్, తెలియదు కాబట్టి రండి నేర్చుకోండి. ఓకేనా. సో ఈ బిజినెస్ లో కావాల్సింది ఏంటంటే మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అవసరమేలే. ఈ బిజినెస్ లో ఏం కావాలి సార్, నాకు ఏమీ తెలియదు అన్న ఒక ఎంప్టీ మైండ్ కావాలి. రైట్. ఒక్కసారి మీరు వచ్చిన తర్వాత ఎలా చేయాలో నేర్చుకుని అప్పుడు మొదలు పెట్టండి. రైట్. ఇట్స్ లైక్ ప్రీమియం చాలా ప్రీమియం హై క్వాలిటీలో ఉంటుంది బిజినెస్. ఓకే. నెక్స్ట్. సో వై డైరెక్ట్ సెల్లింగ్ వర్క్స్? సార్ అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది? ప్రోడక్ట్ల గురించి చెప్పారు, బాగానే ఉంది కదా, బాగుంది. అసలు ఇది ఎట్లా ప్రోడక్ట్ మన దాకా రావాలంటే ఎట్లా? సింపుల్. చూడండి, ఈ రోజు వరకు మీరు టీవీ ఆన్ చేస్తే మీరు పొద్దున్నే లెగిసి పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునే ఆల్అవుట్ వరకు, రైట్, మనం ఒక టీవీ యాడ్ చూడందే మన కళ్ళ ముందుకి ఏది రాదు. అవునా? ఒక నవరత్న ఆయిల్ ప్యాకెట్ రూపాయి ప్యాకెట్కే కొన్ని కోట్లు బ్రాండ్ అంబాసిడర్ కి పేస్ట్ చేస్తున్నారు. అవునా కాదు? వాళ్ళు అది రాస్తారో లేదో కూడా మనకు చూపింది, క్లియర్ కట్. బట్ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే, మ్యానుఫ్యాక్చరర్ టు ద కంపెనీ అండ్ డిస్ట్రిబ్యూటర్. రైట్. ఇక్కడ ఉండేది ముగ్గురే. సో బయట మార్కెట్ లో ఎవరు ఉంటారు? హోల్సేలర్ ఉంటాడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత సి అండ్ ఆఫ్ తర్వాత క్యారీ అండ్ ఫార్వర్డ్ తర్వాత స్టాకిస్ట్ తర్వాత సూపర్ స్టాకిస్ట్ తర్వాత హోల్సేలర్ తర్వాత టీవీ యాడ్, సినిమా యాడ్, తర్వాత పేపర్ యాడ్, తర్వాత రీటైలర్, తర్వాత కస్టమర్. రైట్. అంటే ఒక్క ప్యాకెట్ నవరత్న ప్యాకెట్ కానీ మార్కెట్ లో తయారై బయటకు వస్తే ఇంత మంది బాగుపడాలి. కానీ ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టు కస్టమర్. రైట్. నో మీడియేటర్స్, మధ్యవర్తులు ఉండరు మన కంపెనీలో. అందుకే డైరెక్ట్ సెల్ అయి ఎప్పుడు హిట్ ఫార్ములాగా నుంచుంటుంది. అందుకే కంపెనీ మనకి అంత హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రిటర్న్స్ లో పే చేస్తుంది. ఎందుకు? ఇక్కడ మధ్యలో ఉన్న 8 మంది లేరు కదా. సో డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్. రైట్. అందుకే అంత ప్రాఫిట్ ఇస్తుంది. నెక్స్ట్. సో ఇక్కడ చూడండి. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చెప్పా, అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్పా, కంపెనీకి ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ గురించి చెప్పా, తర్వాత కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ టు డైరెక్ట్ సెల్లర్ కి ఎలా వస్తుందో చెప్పా.
ఇవన్నీ మన దగ్గరికి వచ్చేటప్పుడు దీంతో పాటు బై ప్రొడక్ట్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ లో ఒక్కసారి మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ మన జర్నీని స్టార్ట్ చేస్తే కంపెనీ మనకి 1 2 3 4 5 6 7 రకాల ఇన్కమ్స్ తో కంపెనీ మనకి ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్కమ్ ప్లాన్ ని డిజైన్ చేసింది. సో మీరు టీవీ ఆన్ చేయగానే ర్యాంకుల గురించి చెప్తా ఉంటాడు చూస్తారా, ఏదో కాలేజీలో 1 1 2 2 3 3 4 4 అట్లాగా అద్భుతమైన 7 అంటే 7 సూపర్ మ్యాజికల్ ఇన్కమ్స్ తో కంపెనీ ఒక అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ ని కూడా డిజైన్ చేసింది. దాన్ని కూడా చెప్తా, ఇప్పుడు వినేసేయండి. ఓకే, నెక్స్ట్. యా, సో ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత ఫస్ట్ మనం రీటైలర్ కిందకి మారాలి. రీటైలర్ కిందకి మారాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ధీరుభాయ్ అంబానీ ఏమంటున్నాడు మీ అందరికీ తెలుసు కదా. ధీరుభాయ్ అంబానీ ఎవరు? ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టే ఒక పర్సన్ ఈ రోజు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు, లైక్ రిలయన్స్. అవునా కదా? ఒక పెట్రోల్ బంక్ లో ఒక సాదాసీదారైన వ్యక్తి, ఒక పెట్రోల్ కొట్టే వ్యక్తి ఈ రోజు రిలయన్స్ అనే సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేయక ముందు ఆయన ఒకే ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు. ఏమని అన్నాడు తెలుసా? మీరు ఎప్పుడైతే ఒక మంచి సేల్స్ మ్యాన్ అవుతారో అప్పుడు కానీ మీరు బిజినెస్ మ్యాన్ అవ్వలేరు. అర్థమైందా? ఈ రోజు ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే, మీరు ఒక అద్భుతమైన సేల్స్ మ్యాన్ అయితే మీరు అద్భుతమైన బిజినెస్ మ్యాన్ అవుతారు. అది ఆయన చేశాడు కాబట్టి, రైట్? ఫస్ట్ ఆయన అమ్ముకున్నాడు కాబట్టి ఎక్కడ కూడా, రైట్? ఈ రోజు రిలయన్స్ ఏమమ్ముతుంది మీ అందరికీ తెలుసు, పచ్చిమిరకాయలు అమ్ముతుంది, టమాటాలు అమ్ముతుంది. అవునా కదా? షాపింగ్ మాల్స్ లో. సో ఉప్పు, సాల్ట్, టాటాస్ ఏంటి సాల్ట్ ప్యాకెట్లు అమ్ముకుంటుంది. అవునా? కానీ కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేల్స్ మ్యాన్ గా ఉంటే బిజినెస్ మ్యాన్ గా కన్వర్ట్ అవుతారు. ముందు మిమ్మల్ని మీరు సేల్స్ మ్యాన్ గా మార్చుకోండి, తర్వాత బిజినెస్ మ్యాన్ గా మారిపోతారు. రైట్? యా, ఇక్కడ చూడండి, బిజినెస్ ని మనం స్టార్ట్అప్ చేయాలి. ఎట్లా? సింపుల్. 4 ప్రొడక్ట్స్ ని తీసుకుంటాం. కంపెనీ ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తుంది, 4+1, రైట్? 4+1. సో ఎప్పుడైతే మనం ఇనిషియల్ గా బిజినెస్ ని స్టార్ట్అప్ చేస్తామో కంపెనీ అబ్సల్యూట్లీ 4 బాటిల్స్ తో పాటు 3000 వర్త్ ఆఫ్ ఎంఆర్పి బాటిల్ మనకి ఫ్రీగా వస్తుంది. రైట్ ఆర్ రాంగ్? అలాగే 8 బాటిల్స్ తో మనం తీసుకుంటే 2 బాటిల్స్, అద్భుతమైన 2 బాటిల్స్ మనకి కంపెనీ అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇస్తుంది. 4 తీసుకుంటే 1 ఇస్తుంది, 8 తీసుకుంటే 2 ఇస్తుంది. చూడండి, ఈచ్ బాటిల్ ఎంఆర్పి వాస్ 3000, రైట్? 3000 రూపాయలు ఫస్ట్ ఆర్డర్ కి ఇస్తుంది. లేదా 8 బాటిల్స్ పెట్టుకుంటే 6000 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ఇదేమన్నా చిన్న విషయమా? కంపెనీ మనం స్టార్ట్అప్ గా బిజినెస్ లోకి రాగానే 2 బాటిల్స్ లేదా 1 బాటిల్ ఫ్రీగా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. వీ నీడ్ ఏ బిగ్ సెల్యూట్ టు అవర్ కంపెనీ, నిజంగా. రైట్? నెక్స్ట్, ఇక్కడ చూడండి, రీటైల్ ప్రాఫిట్. మనకి రీటైల్ ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? సో 8 బాటిల్స్ మనం తీసుకున్నాం, రైట్? సో 8 బాటిల్స్ ఎంత? 24,000. 24,000తో మనకి డిపి ప్రైస్ ఎంత? 2,250. ఎంత అయింది? 18,000 అవుతుంది, రైట్? అట్లాగే రీటైల్ ప్రాఫిట్ 750 ఒక బాటిల్ అమ్మితే. సరే, ఇప్పుడు కొరియర్ తో కలుపుకుంటే 650 అనుకోండి. సో 6,000 రూపాయలు మీకు రీటైల్ మార్జిన్ దగ్గరగా ఉంది. 2 ఫ్రీ బాటిల్స్ వస్తున్నాయి కదా, 6,000 ఫ్రీ బాటిల్స్ వస్తున్నాయి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 8 బాటిల్స్ తో మనం మన స్టార్ట్అప్ ని 8 బాటిల్స్ తో మనం కానీ స్టార్ట్ చేసుకుంటే టోటల్ గా నెట్ ప్రాఫిట్ 12,000 వర్త్ ఆఫ్ ప్రాఫిట్ లో మనం ఉంటున్నాం, రీటైల్ ప్రాఫిట్. అర్థమైందా? 8 బాటిల్స్ మనం తీసుకున్నాం, కంపెనీ 2 బాటిల్స్ ఇచ్చింది. బాటిల్ మనం 3,000 అమ్మేసాం. మన బాటిల్స్, ఫ్రీ బాటిల్స్ మన దగ్గరే ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నా 12,000 మనం నెట్ ప్రాఫిట్ లో ఉంటాము. ఇది మనం రీటైల్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు, విక్టర్స్ ఛాంపియన్ అవార్డ్ అని ప్రతి యానివర్సరీ మనకు ఒక అవార్డ్ ని కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో హైయెస్ట్ రీటైలర్ ఎవరు చేస్తున్నారు ఈ నెల? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్యాలెండర్, డేట్ 1 నుంచి డేట్ 30వ తారీఖు వరకు మీ ఐడి మీద, ఏదైతే మీకు బిజినెస్ ఐడి ఇస్తుందో కంపెనీ, మీ ఐడి మీద మీరు రీటైల్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఎన్నైనా కంపెనీ నుంచి తెప్పించుకొని మీరు ఎన్ని బాటిల్స్ అయినా అమ్ముకోవచ్చు, రైట్? ఇలా మీరు హైయెస్ట్ రీటైల్ ఎవరైతే చేస్తారో, సో ఇండియా మొత్తంలో హైయెస్ట్ రీటైలర్, మీ ఐడి మీద హైయెస్ట్ రీటైల్ ఎవరు రీటైల్ చేశారో చూసి దాని మీద కంపెనీ మీకు ఫస్ట్ ప్రైజ్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రైజ్ అవార్డు ఏంటి? నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ ఏంటి? 25,000, రైట్? సో ఫస్ట్ ప్రైజ్ 25,000 ఇస్తుంది. సెకండ్ ప్రైజ్ 12,500 ఇస్తుంది. థర్డ్ ప్రైజ్ మనకి కాంప్లిమెంటరీగా 2 బాటిల్స్ ఫ్రీగా ఇస్తుంది.
అర్థమైందా మీకు? అంటే ఇది విక్టోస్ ఛాంపియన్, రీటైలర్ ఛాంపియన్ అవ్వాలి అంటే హైయెస్ట్ రీటైల్ టర్న్ ఓవర్ చేసి ఉండాలి. చేసిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అండ్ కన్ఫామ్ గా ఇస్తుంది. రైట్? యా సారీ. సో యా నెక్స్ట్. సారీ వేరే కాల్ వచ్చింది, సారీ. యా అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో కన్సల్టెన్సీ అంటే మీ అందరికీ తెలుసు కదా, రైట్? సో ఈ నెల మనం ఒక ప్రోడక్ట్ ని మనం పర్చేస్ చేసుకుంటాం, రైట్? ఈ వారం మన ఐడి మీద మనం ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకుంటాం, రైట్? ఈ వారం అంటే క్యాలెండర్ డేట్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనం ప్రతి వారం ఒక ప్రోడక్ట్ ని మన ఐడి మీద కొనుక్కున్నాం. ఈ వారం ఒక ప్రోడక్ట్ కొన్నాం, 2వ వారం ఒక ప్రోడక్ట్ కొన్నాం, 3వ వారం ఒక ప్రోడక్ట్ కొన్నాం, 4వ వారం ఒక ప్రోడక్ట్ కొన్నాం. 4 నెలలు మనం ఒక్కొక్క ప్రోడక్ట్ చొప్పున మనం పర్చేస్ చేస్తే 5వ వారం మనం ఏం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ అబ్సల్యూట్లీ ఒక బాటిల్ ఫ్రీగా ఇస్తుంది. దీన్ని ఏమంటాం? కన్సల్టెన్సీ బోనస్ అంటాం. అంటే చేసిన పనినే మనం రిపీటెడ్ గా చేస్తున్నందుకు కంపెనీ మనల్ని గుర్తించి ఒక కన్సల్టెన్సీ ఆఫర్ కింద అద్భుతమైన ఒక ప్రోడక్ట్ ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు 2 పెట్టండి, 2 బాటిల్స్ ఫ్రీగా తీసుకోండి 5వ వారం. అర్థమైందా? సో 1 పెట్టండి, 1 బాటిల్ ఫ్రీగా తీసుకోండి. 2 పెట్టండి, 2 బాటిల్స్ ఫ్రీగా తీసుకోండి. అదే మీరు 10 బాటిల్స్ పెట్టండి, మీకు అబ్సల్యూట్లీ 5 బాటిల్స్ ఫ్రీగా ఇస్తుంది 4వ వారం. ఓకే, దీన్ని మనం కన్సల్టెన్సీ ఆఫర్ అంటాం. నెక్స్ట్. సో కమ్యూనిటీ బోనస్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ ఏంటంటే ఇదంతా మీకు అర్థం అవ్వటానికి కోసమే సిస్టమ్ ప్రకారంగా స్లైడ్ బై స్లైడ్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాం, రైట్? ఇక్కడ సింపుల్ మీరు అర్థం చేసుకోవడానికి చాలా చిన్న లాజిక్ ఈ బిజినెస్, చాలా సింపుల్ వే. కమ్యూనిటీ బోనస్ అంటే ఏం లేదు, నేను బిజినెస్ ని స్టార్ట్ చేశాను, నేను ఏ అండ్ బి రీటైల్ కాకుండా కన్సల్టెన్సీ కాకుండా నేను కొత్త కమ్యూనిటీతో బిజినెస్ లోకి వచ్చాను. అంటే నాకు తెలిసిన వెల్ విషర్స్ కి లెఫ్ట్ ఒకళ్ళని రైట్ ఒకళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇంట్రడ్యూస్ చేయగానే కంపెనీ ఈ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసినందుకు కంపెనీ నాకు అద్భుతమైన ఇన్సెంటివ్ కూడా ఇస్తుంది. నెక్స్ట్. ఎస్, ఎలా ఇస్తుంది, ఎంతవరకు ఇస్తుంది, ఎంతవరకు మనకి దీంట్లో ఇన్కమ్ ని తీసుకోవచ్చు? సింపుల్ గా నేను వచ్చాను, ఓకే. సో యాజ్ ఎంటర్ప్రెన్యూర్ గా బిజినెస్ ని నేను స్టార్ట్ చేశాను. ఎంటర్ప్రెన్యూర్ గా నేను బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత నేను చేసిన పని ఏంటి అంటే నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ నా ఐడి మీద నేను పెట్టుకొని నాకు కావాల్సిన వెల్ విషర్స్ కి ఐడీని నేను ప్రోడక్ట్ల రూపంలో నేను తీసుకొని వచ్చి వాళ్ళకి రీటైల్ చేసుకుంటున్నందుకు రీటైల్ ప్రాఫిట్ నేను నా జోబులో పెట్టుకుంటాను. ఓకే, అది రీటైల్ బిజినెస్. అండ్ సెకండ్ బిజినెస్ ఏంటి? సో కన్సల్టెన్సీ బిజినెస్, చేసిన పనినే చేయటం. వారానికి ఒక ప్రోడక్ట్ మన ఐడి మీద పెట్టుకుంటున్నాం, ఐడి మీద పెట్టుకుంటున్నందుకు 4 వారాల తర్వాత 5వ వారం మనకి కంపెనీ ఫ్రీగా ఇస్తుంది, రైట్? నెక్స్ట్ ఏంటి? కమ్యూనిటీ బోనస్. నేను ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లెఫ్ట్ 1 రైట్ 1 అవుతే కంపెనీ ఫస్ట్ వీక్ నా పే అవుట్ 1200 రూపీస్ ఇస్తుంది, రైట్? బిజినెస్ క్లోజింగ్ వెనస్డే టు వెనస్డే బిజినెస్ క్లోజ్ అవుతుంది. వెనస్డే స్టార్ట్ అవుతుంది, వెనస్డే క్లోజ్ అవుతుంది, థర్స్డే ఆడిటింగ్ జరుగుతుంది, ఫ్రైడే మనకి పే అవుట్ పడుతుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మీ తలుపు కొడుతుంది, మహాలక్ష్మి మీ తలుపు కొడుతుంది. ఎవ్రీ ఫ్రైడే ఈజ్ యువర్ పే అవుట్ డే, గుర్తుపెట్టుకోండి, రైట్? ఎవ్రీ ఫ్రైడే ఈజ్ యువర్ పే అవుట్ డే. సో లక్ష్మీదేవి ఎంతమంది కావాలంటే మాత్రం మరీ ఇంత సైలెంట్ గా కూర్చుంటే మీ దగ్గరికి అయితే రాదు. ఓకే, సో నాకు ఇక్కడ కొంచెం మచ్చ ఉంది నాలుక మీద, జాగ్రత్త. రాదు అంటే మాత్రం రాదు, మీరు కానీ క్లాప్స్ కొడితే వచ్చేస్తుంది, రైట్? తదాస్తు అందరికి వచ్చేస్తుంది, నో డౌట్, రైట్? సో ఫస్ట్ పే అవుట్ 1200 రూపీస్ తో మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇలా కమ్యూనిటీ లెఫ్ట్ 5 రైట్ 5, లెఫ్ట్ 10 రైట్ 10, లెఫ్ట్ 100 రైట్ 100, లెఫ్ట్ 200 రైట్ 200, లెఫ్ట్ 300 రైట్ 300 అయింది. అది ఎప్పటికైనా కానివ్వండి, టైం లిమిట్ ఏం లేదు. యాజ్ యూజువల్ మీరు చేసిన టీం చేసిన లెఫ్ట్ 300 రైట్ 300 ఆ వీక్ లో కానీ మీరు మ్యాచ్ చేస్తే కంపెనీ విల్ పే యూ ద సింగిల్ చెక్ ఆఫ్ 3,60,000 సీలింగ్ అమౌంట్ త్రూ దిస్ బిజినెస్, రైట్? ఇప్పుడు మీరు ఎలా చప్పట్లు కొట్టాలనుకుంటారో కొట్టండి. వారానికి 3,60,000 సింగిల్ ఐడి మీద తీసుకోగలగా ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, నథింగ్ బట్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రైట్? కొడదామా? విసిల్ చేద్దామా? గట్టిగా కొడదామా చప్పట్లు? మరి ఇంత సీరియస్ గా ఉండమాకండి సార్, నవ్వుతా ఉంటేనే 3,60,000 వస్తాయి కన్ఫర్మ్, రైట్? వీక్లీ ఇన్కమ్ ఆఫ్
3,60,000 on your single ID, right? With your zero investment. Right. Next. Move to the next slide. యా ఫాస్ట్ ట్రాక్ బోనస్. సో ఫాస్ట్ ట్రాక్ బోనస్ అంటే చెప్పనా, సింపుల్. ఇక్కడ కంపెనీ ఒక బ్యూటిఫుల్ మీ ఇన్కమ్స్ కాకుండా ఇంకా మిమ్మల్ని ఫాస్ట్ గా సక్సెస్ లో తీసుకెళ్ళడానికి ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ఇస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అంటే సింపుల్. ఈ రోజు నేను వచ్చా, ఈ పాయింట్ క్లియర్ గా వినండి, రైట్? దీంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ పాయింట్ ని క్లియర్ గా వినండి. దీన్ని మనం ఫాస్ట్ ట్రాక్ బోనస్ అని ఎందుకు పేరు పెట్టామంటే, బిజినెస్ ఎప్పుడు వెనస్డే టు వెనస్డే క్లోజింగ్, థర్స్డే ఆడిటింగ్ జరుగుతుంది, ఫ్రైడే పేఅవుట్ పడుతుంది కదా. ఈ రోజు వెనస్డే, ఈ రోజు నేను వచ్చా. ఓకే, ఈ రోజు వెనస్డే, ఈ రోజు నేను వచ్చా. నెక్స్ట్ వెనస్డే లోపు నేను నా ఇద్దరు అసోసియేట్స్ కి ఆపర్చునిటీ ఇచ్చా. ఏ అండ్ బి ఇద్దరికి నేను అవకాశం ఇచ్చా. నాలాగే నేను ఎలా అయితే వచ్చానో వాళ్ళిద్దరికి అవకాశాన్ని ఇచ్చా. అదే వీక్ లో నేను అవకాశాన్ని ఇచ్చినందుకు కంపెనీ నాకు 1,200తో పాటు నాకు అద్భుతమైన 3,000 రూపాయలు వర్త్ ఆఫ్ బాటిల్ ఫ్రీగా ఇస్తుంది. అర్థమైందా? సేమ్ వీక్ లో చేసినందుకు. అంటే ఈ వెనస్డే వచ్చా, నెక్స్ట్ వెనస్డే లోపు నా వెల్ విషర్స్ కి ఇద్దరికి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చా, రైట్? ఇచ్చినందుకు 1,200తో పాటు 3,000 రూపాయల బాటిల్ ఫ్రీగా ఇస్తుంది. ఓకే, సో నా కింద అశోక్ అని అతను అదే పని చేశాడు, భాష అదే పని చేశాడు. అతను సేమ్ 1 వీక్ టైం ఇచ్చాడు, భాష సేమ్ 1 వీక్ టైం ఇచ్చాడు, రైట్? సో అశోక్ కి 1,200 వచ్చింది, భాషకి 1,200 వచ్చింది. అశోక్ కి ఫ్రీ బాటిల్ వచ్చింది, భాషకి ఫ్రీ బాటిల్ వచ్చింది. ఇక్కడ ఈ సైకిల్ కంప్లీట్ అయినందుకు, ఈ సైకిల్ కంప్లీట్ అయినందుకు కంపెనీ నాకు అద్భుతమైన 3,000 రూపాయల ప్రోడక్ట్ తో పాటు 2,000 రూపాయలు అడిషనల్ బోనస్ మళ్ళీ నాకు ఇస్తుంది. అంటే ఈ సైకిల్ 1+1 వీక్ లో 2 వారాల్లో కానీ మనం కంప్లీట్ చేస్తే మన ఐడి మీద ఇన్కమ్ ఎంత వస్తుందంటే 8,600 రూపాయలు వస్తుంది. దీన్ని మనం ఫాస్ట్ ట్రాక్ బోనస్ అంటాం. సింపుల్ గా, సార్ మరి నేను వారం పట్టింది, నా కిందోడికి పట్ల ఏమైంది? ఏం కాదు, ఫ్రీ ప్రోడక్ట్ రాదు, అంతే, మనీ అయితే వస్తుంది, రైట్? ఎందుకు వదలాలా? కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది కాబట్టి చేసేది ఏదో పనిని ఫాస్ట్ గా చేద్దాం, అదే పనిని ఒక వారం కాకపోతే ఇంకొక వారంలో కంప్లీట్ చేద్దాం. సో అద్భుతమైన ప్రోడక్ట్ తో పాటు బ్యూటిఫుల్ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ని కూడా తీసుకుందాం, రైట్? నెక్స్ట్. సో స్టార్ట్ ఫాస్ట్, స్టే ఫోకస్డ్ అండ్ ఫినిష్ స్ట్రాంగ్. సింపుల్ 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 సింపుల్. ఎన్ని ఉన్నాయి చూడండి, టోటల్ ఎన్నింగ్స్ 1+2 వీక్స్ లో ఇందాక నేను చెప్పాను కదా. సో ఎంత ఉంది చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఈ మొత్తం ఎన్నింగ్స్ తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్. యా, రీటైల్ బోనస్ చెప్పాను, అంటే రీటైల్ ప్రాఫిట్ చెప్పాను, కన్సల్టెన్సీ బోనస్ చెప్పాను, తర్వాత ఈ వీక్లీ పేఅవుట్ చెప్పాను, ఫాస్ట్ ట్రాక్ చెప్పాను. అలాగే దీంతో పాటు కంపెనీ అద్భుతమైన బై ప్రోడక్ట్ లో ఏమిస్తుంది అంటే విక్టోర్స్ ర్యాంక్ అచీవ్మెంట్ ఇస్తుంది. సార్ బిజినెస్ ని స్టార్ట్ చేశాను సార్, నేను ఒక ఇద్దరు వెల్ విషర్స్ ని తీసుకొచ్చాను సార్, ఏ అండ్ బి, రైట్? ఇక్కడ సార్ నేను వచ్చింది, నా పేరు షేక్ ఖాజా సార్, బట్ ఇక్కడ ఏమైంది తెలుసా? షేక్ ఖాజాతో పాటు ఖాజా ఈజ్ నౌ స్టార్టర్ అచీవర్. అర్థమైందా? లైక్ ఒక బ్యూటిఫుల్ ఫోటోతో పాటు త్రూ అవుట్ ఇండియా మీకు ఒక అద్భుతమైన పోస్టర్ ని కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఏమని? సో ఒక ఖాజా అనే పర్సన్ ఇద్దరిని తీసుకొచ్చాడు కాబట్టి ఇన్సెంటివ్ తో పాటు 1,200 ఇన్సెంటివ్ తో పాటు ఫ్రీ ప్రొడక్ట్ తో పాటు కంపెనీ విల్ అడిషనల్లీ గివ్ యూ అ బ్యూటిఫుల్ ర్యాంక్ కాల్డ్ స్టార్టర్ ర్యాంక్, రైట్? స్టార్టర్ ర్యాంక్ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ ఏంటి? ఫ్రీలాన్స్ ఇన్సులేటర్ తర్వాత ఫ్రీలాన్సర్ అంటే లెఫ్ట్ 10 రైట్ 10. ఓకే, సో ఇన్సులేటర్ అంటే లెఫ్ట్ 5 రైట్ 5, అంతే, సింపుల్ క్యాలిక్యులేషన్. ఏ అండ్ బి అయితే స్టార్టర్, లెఫ్ట్ 5 రైట్ 5 అయితే ఇన్సులేటర్, లెఫ్ట్ 10 రైట్ 10 అయితే ఫ్రీలాన్సర్, రైట్? రైడర్ వచ్చింది ఎప్పుడు? 25 లెఫ్ట్ 25 రైట్, మీరు చేసిన టీం చేసిన, రైట్? మీ పేరు పక్కన మీకు అద్భుతమైన రైడర్ అనే ఒక ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ రైడర్ తర్వాత బిల్డర్ తర్వాత ఎక్స్పర్ట్ తర్వాత కెప్టెన్. సింపుల్, కెప్టెన్ అవ్వాలంటే నథింగ్, మీ ఐడి మీద ఓవరాల్ గా మీ ఇన్కమ్ 3 లక్షలు అయి ఉండాలి, రైట్? ఒక్కసారి మీ ఐడి మీద మీరు చేసిన, కింద టీం చేసిన మీకు యాడ్ అయింది, రైట్? మీ ఐడి మీద సింపుల్ మీ ఇన్కమ్ 3 lakhs అయి ఉండాలి, లేదా లెఫ్ట్ 250 ఐడీస్ రైట్ 250 ఐడీస్ అయి ఉండాలి, రైట్? సో కంపెనీ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఒక బ్యూటిఫుల్ పిన్, రైట్? ఇట్లాంటి ఒక అద్భుతమైన పిన్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ ముందు
మీరు ఎవరినైతే తీసుకొచ్చుకుంటారో మీ అందరి వెల్విషర్స్ ముందు ఎంటైర్ ఇండియా చూసేటట్టుగా మీకు ఒక పిన్నింగ్ శర్మని కంపెనీ ఇనాగ్రేట్ చేస్తుంది, రైట్? ఒక్కసారి మనం క్యాప్టెన్ అయితే అడిషనల్ గా కంపెనీ మీకు మీ ఇన్కమ్ కాకుండా ఎవ్రీ వారం 5,000 రూపాయలు మెయింటెనెన్స్ బోనస్ ఇస్తుంది, రైట్? ఒక్కొక్క ర్యాంక్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక్కొక్క బోనస్ ఉంటుంది, రైట్? కెప్టెన్ తర్వాత మాస్టర్, మాస్టర్ తర్వాత ప్రెసిడెంట్ తర్వాత రాయల్ ప్రెసిడెంట్, ఇలా అప్ టు టైకూన్ వరకు సూపర్ 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 ర్యాంక్స్ తో పాటు విన్నింగ్స్ తో పాటు అద్భుతమైన బోనస్లు ప్రతి వారం ఇస్తుంది, రైట్? నెక్స్ట్, ఇదంతా బై ప్రోడక్ట్. దీనికోసం మనం స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు, మన పని మనం చేస్తే కంపెనీ ఇచ్చుకుంటా పోతుంది, రైట్? ఇక్కడ చూడండి, ఒక్కసారి ఎక్స్పర్ట్ అయ్యారు, రైట్? లేదా ఒకసారి క్యాప్టెన్ అయ్యారు. క్యాప్టెన్ అయిన తర్వాత 2500 బీవీ 2500 బీవీ, రైట్? సో 25 ఐడీలు లెఫ్ట్, 25 ఐడీలు రైట్. 2 వీక్స్ కానీ మీరు మెయింటైన్ చేశారు, కెప్టెన్ ర్యాంక్ అయింది. ఈ వారం అనుకుందాం, ఈ వారం నాది కెప్టెన్ ర్యాంక్ అయింది, రైట్? ఎప్పటికైనా కానీ కెప్టెన్ ర్యాంక్ అయింది. అయితే ఆ వారం మీరు 25 ఐడీలు 25 ఐడీలు లెఫ్ట్ రైట్ అలాగా 2 వీక్స్ మీరు మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేస్తే మీ ఇన్కమ్ కాకుండా, మీకు వచ్చే బైనరీ ఇన్కమ్ కాకుండా 25,000 రూపాయలు మళ్ళీ క్యాష్ రివార్డ్ ఇస్తుంది. ఎంత? 25,000 రూపాయలు మళ్ళీ క్యాష్ రివార్డ్ మీ అకౌంట్ లో టచ్ అని పడిపోతుంది. చూడండి, అట్లా ఒక్కొక్క ర్యాంక్ కి ఒక్కొక్క క్రైటీరియా మీరు మెయింటైన్ చేస్తే అప్ టు 10 లక్షల వరకు మీరు మళ్ళీ క్యాష్ రివార్డ్ తీసుకోవచ్చు. ఓకే, సో దీని గురించి అంతా మీకు, ఇది జూమ్ ప్రోగ్రామ్ కాబట్టి డీటెయిల్ గా చెప్పే టైం ఉండదు. మీ ఎవరైతే వెల్విషర్ ఉన్నారో అతన్ని పిలిస్తే మీకు క్లియర్ గా చెప్తాడు. దీని గురించి మీరు ఎటువంటి కన్ఫ్యూజన్స్ వద్దు. స్టెప్ బై స్టెప్ మనం పని చేసుకుంటా పోతే కంపెనీ ఇవ్వాల్సిన అన్ని ఇచ్చుకుంటానే పోతాం, రైట్? లైఫ్ స్టైల్ బోనస్ అంటే సింపుల్. సో 25 మ్యాచ్ అవ్వలే, సింపుల్ గా లెఫ్ట్ 10 ఐడీలు రైట్ 10 ఐడీలు మ్యాచ్ అయ్యింది. ఎప్పుడు కెప్టెన్ అయ్యాను, లెఫ్ట్ 10 ఐడీలు రైట్ 10 ఐడీలు 2 వారాలు మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే 5,000 రూపాయలు నేను ఇందాక చెప్పాను కదా, ఆ బోనస్ మీకు ఇస్తుంది. ర్యాంక్ మారింది, 5,000 కాస్త 10,000 అవుతుంది. ర్యాంక్ మారింది 15, ర్యాంక్ మారింది 20, ర్యాంక్ మారింది అట్లా 50,000 వరకు లైఫ్ టైం బోనస్ కూడా తీసుకోవచ్చు. క్లియర్ పాయింట్? నెక్స్ట్, సో వీక్లీ పే అవుట్ ఆఫ్ 3,60,000. చూడండి వాడు ఎంత హుషారుగా ఉన్నాడు ఫోటోలో, ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడు చూసారా మీ అందరికి. సో నాలాగా ఒక బ్లేజర్ వేసుకొని ఎస్ ఆర్ యూ రెడీ టు 3,60,000 అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు. మరి మీరందరూ రెడీగా ఉన్నారా? కావాలా వద్దా? కావాలనుకున్న వాళ్ళు చేయొద్దండి ప్లీజ్. 3,60,000 ఆన్ యువర్ సింగిల్ ఐడి, రైట్? ఇలాంటి ఇన్కమ్ బయట ఎక్కడైనా ఉందంటే నాకు కూడా చెప్పండి. నా భూతే నా భవిష్యత్తు. ఎంటైర్ కంపెనీస్ అన్ని ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్, దట్టు విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కాసి చూస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ పే అవుట్. వీక్లీ 3,60,000, మంత్లీ 14,40,000. మై డియర్ ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీతో పాటు అద్భుతమైన లైఫ్ టైం బోనస్లతో పాటు ర్యాంక్ రికగ్నైజేషన్ అవార్డ్స్ రివార్డ్స్ తో పాటు 3,60,000 వీక్లీ పే అవుట్, మంత్లీ 14,40,000. ఎస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీకు కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ గట్టిగా అప్లాస్ క్లాప్స్ ఇస్తూనే ఇవ్వండి. ఎస్, బికాస్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇన్కమ్, బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, నన్ అదర్ దెన్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. కాబట్టే ఈ రోజు విక్టోస్ ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ కింద మెర్జ్ అయింది. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు, 1,70,000 పైచిలకు పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ కంపెనీ ప్రతి ఒక్క రికార్డ్ ని బ్రేక్ చేసింది. అండ్ విక్టోస్ కి రీసెంట్ గా ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ అవార్డ్ తో కంపెనీకి ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ అవార్డు కూడా కంపెనీ తీసుకోవడం జరిగింది, రైట్? సో అలాంటి కంపెనీలో ఉన్నందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, రైట్? వీక్లీ 3,60,000. నెక్స్ట్, ఎస్, సో క్లోజింగ్ ఎప్పుడు? నేను ఇందాక చెప్పా, ఫ్రైడే టు ఫ్రైడే. చూడండి, కనకమహాలక్ష్మి డబ్బులు పడుతున్నాయి కింద. ఎప్పుడు? ప్రతి శుక్రవారం, రైట్? తీసుకోండి, అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. మీకు ఎవరికి వద్దంటే నా అకౌంట్ నెంబర్ ఇస్తాను, నా దాంట్లో వేసేయమని చెప్పండి, ఓకేనా? సో ఎవ్రీ వీక్ 3,60,000, ఎవ్రీ ఫ్రైడే ఈజ్ అవర్ పే అవుట్ టుడే. నెక్స్ట్, ఎస్, సో ఏం చేయాలి? ఇంతసేపు కాజా గారు చెప్పారు కదా, మరి ఇప్పుడు నేనేం చేయాలి? సింపుల్, మీ పాన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ డీటెయిల్స్. ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచారో, ఈ జూమ్ హాల్లోకి ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి పిలిచి కూర్చోబెట్టి ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది, రండి వినండి అని చెప్పి కూర్చోబెట్టారే, ఆయనకి ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఈ రోజు మన ప్రత్యక్ష దేవత ఎవరంటే వాళ్లే. ఎందుకంటే కలికాలంలో ఉన్నాం, పైనుంచి దేవుడు దిగొచ్చి నాయనా నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తానన్న టైం ఆయనకి లేదు.
అడిగే తీరిక మనకి లేదు. కాబట్టి మీ ఫ్రెండ్ రూపంలో, మీ వెల్ విషర్ రూపంలో, మీ మీ బెస్ట్ బడి రూపంలో మిమ్మల్ని ఈ బిజినెస్ లో తీసుకొచ్చిందే మీ ప్రత్యక్ష దైవం. ఆయన ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఆ దేవుడికి మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఆ దేవుడికి ఇవ్వండి. మీ అకౌంట్ లో ప్రతి వారం 3,60,000 వేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మీరు కూడా కలిసి పని చేయాలి. ఓకే, సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ సో ఇది మన కంపెనీ వెబ్సైట్, రైట్? మన వెబ్సైట్ లో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. మన కంపెనీ ట్యాగ్ లైన్ అలా ఒకటే, టుగెదర్ వి రైస్, రైట్? నేను కాదు గెలవటం గొప్ప, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు కాదు గెలవటం గొప్ప, ఎవరినైతే మనం తీసుకొస్తున్నామో వాళ్ళని గెలిపించుకోవటం గొప్ప, రైట్? సో టుగెదర్ చెప్పండి అందరు నాతో పాటు, టుగెదర్ వినపడలా? టుగెదర్ వి రైస్. వినపడలా? ఇంకోసారి, టుగెదర్ వి రైస్. ఎస్, మన కంపెనీ ట్యాగ్ లైన్ ఏంటి? టుగెదర్ వి రైస్. నేను ఒక్కడనే కాదు, నా ఒక్కడి బ్యాంక్ డబ్బులో, నా ఒక్కడి జాబులో కాదు రావాల్సింది. అందరం కలిసి గ్రో అవుదాం, అందరం కలిసి ఎదుగుదాం. అందరం 3,60,000 ఈ బిజినెస్ ద్వారా తీసుకొని తీరుదాము, రైట్? సో 2024 ఒక మంచి, నేను చెప్తున్నాను కదా, ఎవరికి ఎలా ఉందో నాకైతే తెలియదు, బట్ ఈ 2024 ఈజ్ ఏ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ ఇయర్. నాకు ఈ ఇయర్ ని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈ ఇయర్ నాకు ఎన్నో ఇచ్చింది. అండ్ అలాగే 2025 మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగే హంబుల్ గా విష్ చేస్తూ, హంబుల్ గా మీ అందరికీ కూడా బ్లెస్ చేస్తున్నా. 2025 ఇస్ ద బెంచ్ మార్క్ ఇయర్ అవ్వాలి మీ అందరికీ, మనందరికీ. ఈ 2025 మన అందరికీ 3,60,000 వచ్చి తీరాల్సిందే, ఖచ్చితం, రైట్? సో గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా 2024 ని సో డిసప్పాయింటెడ్ గా పంపించొద్దు. 2024 ని చక్కగా గ్రాండ్ క్లోజింగ్ తో పంపించండి. 2024 ఈస్ మార్పులెస్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ చాలా గ్రాండ్ గా 2025 ని వెల్కమ్ చేస్తూ, దాంట్లో విక్టోస్ లో ఉంటూ, దాంట్లో 3,60,000 తీసుకుంటూ, అందరికీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద వెరీ సక్సెస్. టుగెదర్ we rise. Thank you very much for giving such a greatest opportunity. I need to thank from a bottom of the heart to none other than Shri, our guru, mentor and our leader, our honorable MD and chairman Shri Raghupati Nagesh Rao sir. Thank you sir, thank you very much for such a fabulous industry to all of us. And Imadullah Sharif sir, thank you very much. And Nandu Pendra sir, ఈ రోజు మన ప్రోడక్ట్ వాడటానికి నిజంగా దానికి కర్మకర్త మీరే అయినందుకు వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఇంతసేపు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నందుకు. అండ్ థ్యాంక్ యూ సలీం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాజా గారు ఫర్ గివింగ్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సో మాలో ఇప్పుడు వరకు ఎనర్జీ బిఫోర్ విక్టర్స్ ఆపర్చునిటీ సెమినార్ ప్రోగ్రామ్ వెనక ముందు ఎనర్జీ ఒకలా ఉంది, విన్న తర్వాత ఎనర్జీ ఒకలా ఉంది. 2025 ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా యూ మే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరందరూ కూడా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని అండ్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఆపర్చునిటీ కంపెనీ, ప్రోడక్ట్స్ అండ్ ఇన్కమ్ ప్లాన్ గురించి క్రిస్టల్ క్లియర్ గా మీరు విన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వన్ లైఫ్ వన్ ఆపర్చునిటీ. సో ఆల్రెడీ ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళు 3,60,000కి ఏం కావాలో ట్రై చేయండి. ఎవరైతే ఈ రోజు కొత్తగా వచ్చారో, సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని మాత్రమే అడగండి. మీరు బయటకు వెళ్ళే బజ్జీలు అమ్మే వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని అడగొద్దు దయచేసి, మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ ఆపర్చునిటీ ప్లాన్ విన్నారో, మీ ఫ్రెండ్స్ 3 months 6 months 1 year వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా స్టార్ట్ చేయాలి, దీంట్లో ఎలా సక్సెస్ తీసుకోవాలి, ఈ ఆపర్చునిటీ ఎలా చేస్తే సక్సెస్ అవుతారు అనేది వాళ్ళని అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకొని ఆపర్చునిటీని తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్ ని, ఒపీనియన్స్ ని వేరే వాళ్ళని అడగొద్దు. ఎవరైతే ఈ యొక్క ఆపర్చునిటీలో ఉన్నారో, ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని మాత్రమే అడగండి. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది లైఫ్ ని చేంజ్ చేసిన ఆపర్చునిటీ విక్టర్స్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక బెటర్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఈ ఆపర్చునిటీని తీసుకోబోతున్న వాళ్ళు ఈ జూమ్ ప్రోగ్రామ్ తర్వాత మీరు కూడా బెటర్ ఇన్కమ్ ని తీసుకుంటారు. బెటర్ ఇన్కమ్ కాదు, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఎవ్రీ వీక్ ప్రతి సోమవారం 8:10 తెలుగులో విక్టర్స్ ఆపర్చునిటీ సెమినార్ ప్రోగ్రామ్ ప్రతి వారం జరుగుతుంది. లీడర్స్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ప్రతి సోమవారం జరుగుతుంది. సో ఎవరో ఒక లీడర్
సో ఖచ్చితంగా దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ రాబోయే రోజుల్లో మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఎవ్రీ మండే మాత్రం ప్రతి మండే విక్టర్స్ ఆపర్చునిటీ జరుగుతుంది, ప్రతి మంగళవారం. అండ్ ప్రోడక్ట్ ట్రైనింగ్ సెక్షన్ 3:30 జరుగుతుంది. అండ్ రేపు జరిగే 3:30కి జరిగే ప్రొడక్ట్ ట్రైనింగ్ సెక్షన్ కూడా మీరు అటెండ్ అవ్వద్దు, చాలా మందిని కూడా అటెండ్ చేయించండి. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి సోమవారం విక్టర్స్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ సోమవారం 8:10కి జరుగుతుంది. ప్రతి మంగళవారం 3:30 to 4:30 ప్రొడక్ట్ ట్రైనింగ్ సెక్షన్ జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఇటువంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన అవర్ విక్టర్స్ ఇంపాక్ట్ పార్ట్నర్ ఇండియాలో టాపెస్ట్ ట్రైనర్ కాజా గారికి వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఎవరైతే ఈరోజు 3,60,000 రూపీస్ ఇన్కమ్ ప్లాన్ విన్నారో, ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ ఏం చేయడానికి ఎలా కావాలో అనేది ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో సో వాళ్ళని ఖచ్చితంగా అడగండి. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.